హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే వస్తాడు భగత్ సింగ్ మూవీ చూసి రావడం అయితే జరిగింది. మూవీ జీరో ఎక్స్పెక్టేషన్స్తోనే వెళ్ళాను. పోస్టర్ కానీ, టీజర్ కానీ, ట్రైలర్ కానీ ఏమీ నాకైతే కిక్ ఇచ్చే విధంగా ఏమి అనిపించలేదు అనమాట. అప్పుడే అర్థమైంది ఈ స్టోరీ పెద్ద అవుట్డేటెడ్ అని, సింపుల్ అని కూడా. స్టోరీ లైన్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. సిన్సియర్ అయిన పోలీస్ ఆఫీసర్, కరప్టెడ్ అయిన పొలిటీషియన్ ఒకరి లైఫ్లోకి మరొకరు ఎలా వచ్చాడు అనేది రిమైనింగ్ స్టోరీ అన్నమాట. మూవీ రీమేక్ కాదు కానీ రీమేక్ లాంటిదే. ఎందుకంటే ప్రతి సీన్ కూడా పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ ప్రీవియస్ మూవీస్లో సీన్స్ లాగే ఉంటాయన్నమాట. పాజిటివ్స్ గురించి చెప్పుకుంటే పెద్దగా ఏం లేవు. పవన్ కళ్యాణ్ గారు కొంచెం హ్యాండ్సమ్గా చూపించారు. సాంగ్స్ కూడా పర్వాలేదు. పవన్ కళ్యాణ్ గారి స్టెప్స్ అయితే బాగున్నాయి. పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన ఎలివేషన్ సీన్స్, ఫైట్ సీన్స్ కానీ కొంతవరకు పర్వాలేదు. అంటే నెగిటివ్స్ కావాల్సినని చెప్పుకోవచ్చు. కంప్లీటెడ్ అవుట్డేటెడ్ రొటీన్ రొట్ట స్టోరీ లైన్ అనమాట. ఈజీగా ప్రొడక్ట్ చేయొచ్చు, ఈజీగా గెస్ట్ చేసే విధంగా సీన్స్ని అయితే రాసుకున్నారు. ఎప్పుడో డైలీ సినిమాస్ చూసేవాళ్ళు కాదు, ఎప్పుడెప్పుడో ఒకసారి టైం చూసిన వాళ్ళు కూడా ఈజీగా గెస్ట్ చేయొచ్చు నెక్స్ట్ ఏం జరుగుతుందని. అంత అవుట్డేటెడ్ అండ్ అంత రొటీన్ రొట్టగా ఉంటుందన్నమాట స్క్రీన్ ప్లే కూడా. ఇంకా స్క్రీన్ ప్లే విషయానికి వస్తే మరీ ఘోరంగా అని చెప్పుకోవచ్చు. ఒక ప్రాపర్ సెటప్ కానీ, ఎలివేషన్ కానీ ఏమి ఉండదు. ఒక సీన్కి కంప్లీట్గా సంబంధమే లేకుండా ఉంటాయి అనమాట. ఇంటర్వెల్ బ్లాక్ అయితే మరీ ఘోరం. సెకండ్ హాఫ్ మీద ఉన్న కాస్త కూస్తో క్యూరియాసిటీ కూడా ఆ ఇంటర్వెల్ బ్లాక్ వల్లే పోయింది. ఇంత ఘోరంగా తీసామంట. అసలు చిన్న సినిమాలకు కూడా ఇంటర్వెల్ బ్లాక్ అంటే ఏదో ఒక హై ఇచ్చే సీన్ అయితే ఉంటుంది, కానీ ఇందులో మరీ ఘోరంగా అసలు హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారు డైహార్డ్ ఫ్యాన్ అనుకొని చెప్పుకుంటారు, కానీ అంత ఘోరంగా అంత ఫ్లాట్గా ఇంటర్వెల్ బ్లాక్ ఎలా తీసారో నాకైతే అర్థం కాలేదు. కామెడీ సీన్స్ ఉన్నాయి కానీ ఎప్పుడు ఎక్కడ నవ్వాలో వాళ్ళే చెప్తే బాగుండు. నాకైతే తెలియలేదు. అంత అవుట్డేటెడ్గా ఉంటాయి అనమాట. లవ్ ట్రాక్ కూడా అంత ఎంగేజింగ్గా ఏం లేదు. అక్కడ సీన్స్ కూడా చాలా బోరింగ్గా కూడా ఉంటాయి. రాశి కన్నా ఈ మూవీకి ఎందుకు ఒప్పుకుందో, స్టోరీ వినకుండా కూడా ఒప్పుకున్నానని ఎందుకు చెప్పిందో అలాగే ఉంటుంది అన్నమాట. స్టోరీ కానీ వినకుండా చేస్తే ఇలాగే రిజల్ట్ అయితే ఉంటుంది. శ్రీలీల ట్రాక్ కూడా అంత ఎంగేజింగ్గా ఏం లేదు. హీరోకి అసలు ప్రాపర్ సెటప్పే ఉండదు. కొంతసేపు క్రైమ్ అంటారు, మరో కొంతసేపు టెర్రరిస్టులు అంటారు, తర్వాత కంట్రీ అంటారు, లాస్ట్కి రిలీజియన్ అంటారు. ఇలా ఏ పాయింట్ ఎమోషనల్ అనుకుంటే అవన్నీ మిక్స్ చేసి ఒక ఎమోషన్ మిక్స్ చేసే విధంగా తీసిన మనమైతే ఏ ఎమోషన్కి కూడా కనెక్ట్ కాము. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పితే మిగతా ఈ మూవీ సినిమా అంతా వేస్ట్ అనమాట. ఒక రొటీన్ కమర్షియల్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇలా నా మూవీ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.